ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా పునరుద్ధానుడైన క్రీస్తు పేరిట స్వాగతమును సమాధానమును అందిస్తున్నాను. 2004 సంవత్సరంలో చెన్నై తీరమున సునామీ రాకమునుపు ఒక భయంకరమైన సంఘటన అక్కడ జరిగి ఉంటున్నది. అక్కడ ఉంటున్న ఆ ఒక పరిస్థితిలో ఉంటున్న వారు అది గుర్తుగా, సాక్ష్యముగా వారి హృదయములో నిలిచి ఉండడము చూస్తుంటున్నాం. అది ఏంటి అంటే, భారమైన అలల తీరము తాకక మునుపు కొద్ది నిమిషముల పాటు ఆ సముద్ర అంతయు కూడా, అక్కడ ఉంటున్న చుట్టు ప్రాంతం అంతయు కూడా ఒక భయంకరమైన నిశ్శబ్దమును అక్కడ ఉండడము గమనార్థము. ఆ తరువాత వినాశనకరమైన గర్జనతో ఆ సముద్ర నీరు పైకి అలలుగా వీచి అక్కడుంటున్న ప్రతి ఒక్కరి యొక్క స్థితిగతులను మార్చినట్లుగా మనము చరిత్ర జ్ఞాపకం చేస్తుంటున్నది. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే, ఆది కాండంలో దేవుడు సృష్టిని సృజించినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తుంటున్నాం. చీకటిలో నుండిన ఒక భయంకరమైన నిశ్శబ్దము అక్కడ కనిపిస్తుంటున్నది. మన జీవితంలో కూడా అటువంటి సునామీలు, నిశ్శబ్దమును, శూన్యమును, చీకటిని, అస్తవ్యక్తమైన పరిస్థితులు ఎన్నో మనము ఎదురు చూచేవారిగా ఉంటున్నాం. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. మన ఆందోళనకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందులలో, విచ్ఛిన్నమైన స్థితిగతులలో వీటిని చూచి దేవుడు మౌనముగా ఉన్నాడేంటి, దేవుడు వినువాడిగా ఉంటున్నాడా, దేవుడు వింటున్నాడా, గ్రహిస్తున్నాడా, చూస్తున్నాడా అనే ప్రశ్నలు మానవులుగా మనము అనేక సందర్భంలో వేసిన వారిగా ఉంటున్నాం. కానీ ఆ శూన్యములోనే దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ఒక పక్షి తన గూటిపై తన పిల్లల కోసం ఎలా కాపలి కాస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన జీవిత అగాధమును చూసి కావలు కాస్తూ ఆ నిశ్శబ్దము ఉంటున్నది అంటూ మనం గమనిస్తుంటున్నాం. కానీ ఆ శూన్యములో, ఆ నిశ్శబ్దంలో ఆయన దేవుని యొక్క గొప్ప కార్యములను చేయడానికి సిద్ధపడుతున్నదనే సూచనగా తెలుపువాడిగా ఉంటున్నాడు. 2వ సత్యము గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా వాక్యము చేత ఆకాశములను కలిగెను. దేవుడు అస్తవ్యస్తమైన పరిస్థితులను తన మాటతో సరిచేసిన వాడిగా ఉంటున్నాడు. ఆయన చీకటితో యుద్ధము చేయలేదు, కానీ దేవుడు వెలుగు కమ్మని పలికిన వాడిగా, ఆజ్ఞాపించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మనము చీకటితో వాదించిన వారిగా కాదు, కానీ వెలుగు కలుగునుగాక అంటూ పలికే వారిగా ఉండడానికి దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సర్వశక్తివంతుడైన దేవుని యొక్క నామంలో మనం ఎప్పుడైతే ఆ మాటలను, ఆ వాగ్దానములను ప్రకటించిన వారిగా ఉంటామో, మన జీవితములను, మన స్థితిగతులను కూడా దేవుడు ఒక అద్భుతమైన సృష్టిగా దేవుడు మార్చువారిగా ఉంటాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 3వ సత్యమును చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనంలో దేవుడు అలజడకు కర్త కాదు గాని సమాధానకే కర్త అయి ఉన్నాడు అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సృష్టిలో దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేసిన వాడిగా ఉంటున్నాడు. ఆయన వాటికి ఒక సరిహద్దులను దిద్దిన వాడిగా ఉంటున్నాడు. పగలును రాత్రిని నిర్మించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన గందరగోళమును సృష్టించిన వాడిగా కాదు గాని ఆ స్థితిగతులను సరళము చేసి క్రమమును ఏర్పరిచిన వాడిగా ఉంటున్నాడు. మన జీవితంలో ఒకవేళ మన పరిస్థితులను గమనించినట్లయితే, ఎక్కడైతే అల్లరులు ఉంటుందో, అస్తవ్యస్తముగా ఉంటుందో, గందరగోళం ఉంటుందో, క్రమం లేని పరిస్థితిలో ఉంటుందో, వాటన్నిటి కూడా అపవాది యొక్క కార్యముగా మనము పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి దేవుడు క్రమమునకే కర్తగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నాం. సమాధానంకు కర్తగాను, శాంతికి కర్తగాను ఉన్నది అంటూ
పరిశుద్ధ గ్రంథంలో పలు భాగంలో జ్ఞాపకం చేస్తుంటున్నారు. వెలుగును చీకటి ఏ విధముగా అయితే సరిహద్దులను నిర్మించి, ఆ పరిశుద్ధమైన సరిహద్దులు ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక శ్రేష్టమైన జీవిత విధానమును కొనసాగించే సంరక్షణలో మనుషులు జీవించడానికి దేవుడు సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడు. అంత మట్టుకే కాదు కానీ ఈ విభజనను బట్టి దేవుడు ఒక మహా అద్భుతకరమైన తోటను నిర్మించిన వాడిగా ఉంటున్నాడు. వీళ్ళరా ఈరోజు అద్భుతకమైన సందేశముగా దేవుడు మన నిశ్శబ్దములో నుండి ఆశ్చర్యకరమైన కార్యముగా తన వాగ్దానాన్ని ప్రకటిస్తూ శూన్యమును దేవుడు క్రమపరుస్తూ దేవుడు అద్భుతాన్ని చేయడానికి దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు. ఈరోజు పునరుద్ధాన అనుభవ శక్తిని మనందరికీ అనుగ్రహించి ఉంటున్నాడు. అస్తవ్యస్తం ఉంటున్న మన జీవితములను, పాపములతో కుమిలిపోతుంటున్న కృంగిపోయిన మన జీవితములను తిరిగి ఆయన వాగ్దానముతో, ఆయన వాక్యముతో ఒక గొప్ప వెలుగును ప్రకటించిన దేవుడై ఉంటున్నాడు. ఈ వెలుగు సంబంధుల వలె, క్రీస్తుకి సాక్షుల వలె ఈ లోకంలో జీవించే కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెను ప్రార్థించడము. పరిశుద్ధుడ మహోన్నతుడ కృపా కనికరం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము ద్వారానే సమస్తమును కలగజేసిన వాడవై ఉంటున్నాం. అవును ప్రభా, మా జీవితంలో కూడా దేవా మరి నిస్సహాయమైన స్థితిగతులతో అల్లాడుచుంటున్న సందర్భంలో, శూన్యంలో కుములుచుంటున్న సందర్భంలో ప్రభా నీ యొక్క వాక్యమును వాగ్దానంగా ప్రకటన చేసి, ఇదిగో చీకటిని వెలుగును వేరుపరిచిన పరిశుద్ధమైన దేవ విభజనను మా జీవితంలో అనుగ్రహించి ఒక శ్రేష్టమైన విలువైన తోటను నిర్మించి, ఆ తోటలో నీతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండుటకు నీ పునరుద్ధానమైన అనుభవమును మనకు అనుగ్రహించిన వాడవై ఉంటున్నాం ప్రభా. అవును తండ్రి, మేమందరం కూడా ఆ పునరుద్ధానమైన శక్తితో ఎదుగో ప్రభా చీకటి పోయెను, నూతనమైన వెలుగును ప్రకాశవంతముగా మాపై ప్రకాశింపచేసి మా జీవితములను నవీనమైన సాక్ష్యముగా నీ కొరకు జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం నీవు అందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.